హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను బీజేపీలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమయంలో నేతల మధ్య విభేదాలు తలెత్తాయని వినిపిస్తోంది. పార్టీ నేతలు ఈ ఎలక్షన్ను సీరియస్గా తీసుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నేతల వాదనలేంటి? ఇటీవల జరిగిన పోల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో బీజేపీని వీడి బీఆర్ఎస్ అటు నుంచి కాంగ్రెస్లో చేరిన నేత పేరును జూబ్లీ హిల్స్ అభ్యర్థిత్వం కోసం పరిశీలించాలని కొందరు నేతలు కోరడంలోని ఆంతర్యమేంటి? ఈ ప్రతిపాదన తెచ్చిన నేతలెవరు? పార్టీ నాయకత్వం ఇచ్చిన వార్నింగ్ ఏంటి? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవడంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీకి ఈ బైపోల్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఎవరికి వారు గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. అయితే ఎన్నికల వేళ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. అభ్యర్థిత్వంపై కమలం పార్టీ నేతలు కుమ్ములాడుకున్నారు. ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. కానీ కమలనాథుల్లో ఆ పరిస్థితి లేదు. అభ్యర్థిత్వం తేలకపోవడంతో నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. గెలిచే అవకాశం ఉన్న చోట బలమైన అభ్యర్థిని పెట్టకుండా సాగదీయటం వల్ల పార్టీకి నష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో 3 పేర్లు ఉన్న జాబితాను హైకమాండ్ కు పంపారు. దీనిపై చర్చించిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఒక పేరును ఖరారు చేసినట్టు సమాచారం. ప్రధానంగా పోటీలో ఉన్న దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలతల్లో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇటీవల బీజేపీ కార్యాలయంలో జరిగిన ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో జూబ్లీ హిల్స్ అభ్యర్థిత్వంపై కొందరు నేతలు కొత్త పేర్లను తెరపైకి తెచ్చారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీలో లేని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును ప్రస్తావించడంతో పార్టీలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న బొంతు రామ్మోహన్ గతంలో ఏబీవీపీలో పనిచేశారు. దీంతో బొంతు రామ్మోహన్ పేరును పరిశీలించాలని ధర్మపురి అరవింద్, మహేశ్వర్ రెడ్డి లేవనెత్తడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నుంచి బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన నేత పేరు పరిశీలించాలనటం ఏంటన్నా ఒకంత వాడివేడిగానే కమల్నాథులు వాదులాడుకున్నారని సమాచారం. ఒకసారి పార్టీని వదిలి వెళ్లిన నేతను తిరిగి చేర్చుకుని జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థిగా పేరు పరిశీలించాలన్న నేతల తీరును సమావేశానికి హాజరైన వారిలో చాలా మంది తప్పుపట్టారు. బీజేపీలో లేని నేత పేరును పోల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఉచ్చరించడమే తప్పని వాదించుకున్నారని సమాచారం. కమలం పార్టీలో మొదటి నుంచి అలాంటి సంస్కృతి లేదు. రాష్ట్ర కమిటీ నుంచి అందిన పేర్లను పరిశీలించి అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది విమర్శలు ఉన్నాయి. గెలిచే అవకాశాలు ఉన్నా చాలా చోట్ల నేరుగా అభ్యర్థిని ప్రకటించకుండా చివరి వరకు లాగడంతో పార్టీకి నష్టం కలుగుతోందని శాసనసభ్యులు, ఎంపీలు సూచించినా పట్టించుకోకపోవటం లేదని కొందరు నేతలు మండిపడినట్టు సమాచారం. అభ్యర్థి ఎంపిక, ప్రచారం, గెలుపు వ్యూహాలపై చర్చ సమయంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కొందరు నేతలు రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నించారని సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో బీజేపీకి మంచి పట్టున్నా నేతల మధ్య సఖ్యత కొరవటంతో జూబ్లీహిల్స్ స్థానాన్ని కోల్పోయే అవకాశం లేకపోలేదని పార్టీ పెద్దల దృష్టికి తెచ్చారని కమలనాథుల్లో వినిపిస్తోంది. ఇప్పటికైనా పార్టీలో ఆధిపత్య పోరు పక్కన పెట్టి ఎలక్షన్లో కలిసి పనిచేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. దీంతో పార్టీ నిర్ణయించే అభ్యర్థిని గెలిపించుకోవటం ప్రతిష్టాత్మకం. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు కూడా ఈ ఉప ఎన్నిక అగ్ని పరీక్షే. రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎలక్షన్ కావడంతో తన సత్తా చాటాల్సి ఉంది. రామచంద్రరావు ఎన్నికల వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.